హాయ్ ఎవరీవన్ అందరికీ. సో హ్యాండ్స్ ఆన్ ఫర్ గ్రూపింగ్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు. గ్రూప్ బై అండ్ హ్యావింగ్ గురించి మనం ఏదైతే క్లాస్లో డిస్కస్ చేసామో, ఇప్పుడు దాకా క్లాస్ చూడకుండా అయితే ఇక్కడికి రాకండి. ఎవ్రీడే అయితే చెప్తాను అనుకోకండి, బట్ అది చూస్తేనే తెలుస్తుందని మాత్రమే చెప్తాను. సో ఇక్కడ గ్రూప్ బై గురించి మాట్లాడుకుంటే, ఈ టేబుల్ని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా హ్యాండ్స్ ఆన్ చేసే ముందు టేబుల్, వాట్ ఈస్ టేబుల్ ఏంటి అన్నది. ఆక్యుపేషన్ అన్న టేబుల్ 2 కాలమ్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటి వచ్చి నేమ్ కాలం, రెండోది వచ్చి ఆక్యుపేషన్ కాలం. నేమ్ కాలంలో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్, ఆక్యుపేషన్లో వాడు ఏం చేస్తున్నాడు, ఆ డాక్టరా, ప్రొఫెసరా, సింగరా, యాక్టరా అని మాత్రమే ఉంటాయి. సో శాంపుల్ డేటా చూస్తే సమంత, డాక్టర్, జూలియా, యాక్టర్, మరియా ఇట్లా ఉంది. సో మనం ఒకసారి డేటా ఎలా ఉంది ఆక్యుపేషన్ టేబుల్స్లో అని ఫస్ట్ ఎప్పుడైనా చూసుకోవాలి, ఏ టేబుల్ మీద నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే నీకు ఒక ఐడియా రావాలి కదా, డేటా ఎలా ఉందని తెలిస్తేనే నువ్వు దాని మీద అనాలిసిస్ చేయగలవు, నువ్వు ఏ క్వెరీ రాయాలి ఏంటన్న. సో ఇక్కడ చూస్తే ఇదిగోండి, ఇట్లా స్టెలిక్ స్టార్ చేస్తే ఆల్మోస్ట్ లైక్ ఒక 18 రికార్డ్స్ ఉన్నాయి. ఒక్కొక్కరి పేరు వాళ్ళ ప్రొఫెషన్ ఉంది. సో ఇప్పుడు మనం గ్రూప్ బై ఇక్కడ ఎలా వాడచ్చు, బై ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు టీచ్ చేస్తున్నాను, మీరు వేరే వాళ్ళకి టీచ్ చేయాలంటే ఇప్పుడు ఎలా చెప్తారు గ్రూప్ బై దీని మీద. సో ఒక యూస్ కేస్ చెప్పాలి, ఏం చెప్తారు? నేనేం చెప్తా అంటే, హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఫర్ ఈచ్ ప్రొఫెషన్. ఒక్కొక్క ప్రొఫెషన్లో ఎంతమంది ఉన్నారు, ప్రొఫెసర్స్ ఎంతమంది ఉన్నారు నీకు ఇచ్చిన డేటాలో, సింగర్స్ ఎంతమంది ఉన్నారు, రైట్. సో ఇందాక మనం మాట్లాడుకున్న క్లాస్ ప్రకారం ఒక్కొక్కరిని తీసుకెళ్ళి ఇప్పుడు ప్రొఫెసర్ అన్న రూమ్ పెట్టుకోవాలి. రూమ్ పెట్టుకుని వీడు ప్రొఫెసర్స్ అందరినీ ఆ రూమ్లోకి తోసేయాలి, రైట్. యాక్టర్ అని రూమ్ పెట్టుకుని యాక్టర్స్ అందరినీ ఒక రూమ్లోకి తోయాలి. అలాగే సింగర్స్, డాక్టర్స్, అట్లా ఎన్ని ప్రొఫెషన్స్ ఉంటే అన్నిటికీ ఒక్కొక్క రూమ్ క్రియేట్ అయ్యాలి. అంటే ఇప్పుడు గ్రూప్ బై దేని బేసిస్ మీద చేయాలి? రూమ్ నేమ్ బేస్డ్గా కదా. రూమ్ నేమ్ ఏం పెడుతున్నాం మనం ఇందాక నుంచి, అదే గ్రూప్ బై దగ్గర పెడుతున్నాం కదా. సో సో ఇక్కడ ఏం పెట్టాలి? గ్రూప్ బై మన ప్రొఫెషన్, ఆక్యుపేషన్. సో ఇక్కడ ఏమిస్తాం? ఆక్యుపేషన్ కదా. ఆక్యుపేషన్ ఇచ్చాక రన్ చేస్తే సెలెక్ట్ స్టార్ పెట్టారు కదా. సో ఇక్కడే ఇష్యూ అవుతుంది. మనం మాట్లాడుకున్న దాని ప్రకారం గ్రూప్ బై కాలం, ఏ కాలం అయితే ఉంటే అది మాత్రమే సెలెక్ట్లో పడాలి. అండ్ ఏ గ్రూప్ బై వాడుతున్నప్పుడు ఎనీ ఆఫ్ ద ఇష్యూ, లైక్ ఎనీ ఆఫ్ ద కాలమ్ని సెలెక్ట్ చేస్తున్నాం అంటే అది ఐదర్ గ్రూప్ బైలో ఇంక్లూడ్ అయి ఉండాలి, లేదా ఒక అగ్రిగేషన్తో ఎన్క్లోజ్ అయి ఉండాలి అని మనం మాట్లాడుకున్నాం, రైట్. సో ఇప్పుడు ఏం జరగాలి? సో గ్రూప్ బై చేశారు, మీరు గ్రూప్ బైతో పాటు ఏం రాయాలి? మీరు ఇందాక మాట్లాడుకుంది ఎంతమంది వీళ్ళు ఉన్నారు కదా. సెలెక్ట్ కౌంట్ ఆఫ్ నేమేనా ఫస్ట్ కాలం పేరు, నేమ్, రైట్. కౌంట్ ఆఫ్ నేమ్, కామా, ఆక్యుపేషన్ అన్నది మీకు ఇక్కడ ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే అని నేను చెప్పా. కాకపోతే ఇక్కడ ఆక్యుపేషన్ ఇస్తున్నామంటే అది గ్రూప్ బైలో పక్కాగా ఉండాలి, రైట్. సో కౌంట్ ఆఫ్ నేమ్ అన్నది ఎంతమంది కౌంట్ ఉన్నారు అని ఆ కాలం మీద జరిపి, అంటే ప్రతి విండో తీసుకుంటుంది కదా, ఒక్కొక్క రూమ్ తీసుకుంటుంది. డాక్టర్స్ అందరూ ఎంతమంది, లైక్ ఆక్యుపేషన్స్, 1 సెకండ్. సో కౌంట్ ఆఫ్ స్టార్ ఇన్స్టెడ్ ఆఫ్ కౌంట్ ఆఫ్ నేమ్ ఈసారి కౌంట్ ఆఫ్ స్టార్ ఇచ్చాను. సో దీనికి డిఫరెన్స్ ఏముండదు యాక్చువల్గా చెప్పాలి అంటే. ఇది ఎలా డిటర్మైన్ చేస్తారు అంటే, కౌంట్ ఆఫ్ ఇప్పుడు అన్ని కాలమ్స్ నేమ్స్ తీసుకుంటే, స్టార్ అంటే అన్ని కాలమ్స్ అని కదా, అన్ని కాలమ్స్ మీద నువ్వు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయని కౌంట్ చేసినా ఒకటే, ఒక పర్టికులర్ కాలమ్ని తీసుకుని అందులో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయని కౌంట్ చేసినా ఒకటే కదా. ఒక టేబుల్లో కౌంట్ అన్నది ఎన్ని రికార్డ్స్ ఉన్నాయని చెప్తుంది. కౌంట్ ఆఫ్ స్టార్ అంటే అన్ని కాలమ్స్ బేసిస్ మీద తీసుకుని. ఇప్పుడు ఒక కాలం తీసుకుంటే ఏంటి, అన్ని కాలమ్స్ తీసుకుంటే ఏంటి, రికార్డ్స్ అయితే సేమ్ ఉంటాయి కదా. సో ఇది ఒరాకిల్లో మీకు ఒక హెల్ప్ అవుతుంది. ఒరాకిల్ గురించి మాట్లాడుకున్నప్పుడు, ఒరాకిల్లో మీకు ఆప్టిమైజేషన్ దగ్గర ప్రతిసారి మీరు కౌంట్ ఆఫ్ స్టార్ అంటే మీకు అన్ని కాలమ్స్ని కన్సిడర్ చేసి అది రికార్డ్ కౌంట్ తీసుకొస్తుంది. అలా బదులు ఆప్టిమైజేషన్ చేసేటప్పుడు ఏమంటారంటే కౌంట్ ఆఫ్ 1 కానీ, అంటే 1 అంటే మనం ఫస్ట్ కాలం అన్నట్టుగా, ఓకే. కౌంట్ ఆఫ్ 2 అంటే సెకండ్ కాలం అన్నట్టుగా, ఏదో ఒక కాలం, ఏ కాలం తీసుకున్నా పర్లేదు, ఏదో ఒక కాలం మీద కౌంట్ అయినా ఒకటే కదా. సో అక్కడ ఒరాకిల్లో అలా హెల్ప్ అవుతుంది. బట్ ఎనీథింగ్ ఈజ్ కరెక్ట్. మీరు కౌంట్ ఆఫ్ స్టార్ అయినా రాయండి, కౌంట్ ఆఫ్ 1 అయినా రాయండి, దట్ మేక్స్ నో డిఫరెన్స్, ఓకే. సెకండ్. సో కిందకి వెళ్తే అవుట్పుట్ చూడండి. సో దీని అర్థం ఏంటి? యాక్టర్స్ 4, డాక్టర్స్ 3, ప్రొఫెసర్స్ 7, సింగర్స్ 4 అని దాని అర్థం. అంటే ఈ టేబుల్లో ఉన్న డేటా ప్రకారం ఇది ఆక్యుపేషన్ టేబుల్స్లో ఉన్న డేటా. సో ఇప్పుడు మనం హ్యావింగ్ కూడా ఇక్కడే యూస్ చేసేద్దాం. సో ఒక కవర్ అయిపోయినట్టు ఉంటుంది టోటల్ టాపిక్ అంతా. మనం ఏమనుకున్నాం, హ్యావింగ్ అన్నది ఎప్పుడు అగ్రిగేటర్ కాలం మీద, అంటే వేర్ కండిషన్ వేరు, హ్యావింగ్ అన్నది వేరు. వేర్ కండిషన్ మన టోటల్ డేటా మీద, ఆక్యుపేషన్స్ అన్న టేబుల్, ఇప్పుడు ఆక్యుపేషన్స్ టేబుల్ 18 రికార్డ్స్ ఉంది కదా, ఆ 18 రికార్డ్స్ని నువ్వు తగ్గించాలి. నీ అనాలిసిస్కి స్టార్ట్ చేసే ముందు నాకు 18 రికార్డ్స్ వద్దు, కొన్ని రికార్డ్స్ చాలు
అని అనుకుంటే అప్పుడు వేర్ కండిషన్ అప్లై చేసుకొని రికార్డ్ డేటా తగ్గిస్తావు. కానీ ఇప్పుడు ఈ హ్యావింగ్ ఎప్పుడు యూజ్ అవుతుంది? నీకు టోటల్ డేటా అంతా వచ్చేసాక లైక్ నువ్వు గ్రూప్స్ కింద డివైడ్ చేసేసాక కౌంట్ రెడీ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు కింద చూసారు కదా, ఇప్పుడు డేటా అంతా మీకు వచ్చేసింది అనాలిసిస్ చేశాక యాక్టర్స్ నలుగురు, డాక్టర్స్ ముగ్గురు. సో ఈ దీని మీద వచ్చేసిన అనాలిసిస్ చేసిన డేటా మీద మీరు ఇంకా ఫిల్టరేషన్ అప్లై చేయాలి గ్రూప్ బై తర్వాత. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, హ్యావింగ్ వాడాలి అంటే గ్రూప్ బై వాడాల్సిందే మీరు ఫస్ట్. గ్రూప్ బై వాడకపోతే హ్యావింగ్ వాడలేరు. బోత్ ఆర్ జనరల్ లైక్ ట్విన్ సిటీస్ లాగా అనమాట. ఓకే, అది ఉంటేనే ఇది ఉండాలి. కౌంట్ ఆఫ్ స్టార్ గ్రేటర్ దాన్ 1. మీరు సపోజ్ లైక్ 5 కంటే ఎక్కువ మంది ఎందులో ఉంటున్నారు, ఏ ఆక్యుపేషన్లో ఉంటున్నారు అన్న తెలుసుకోవాలనుకోండి. సో అది రాస్తారు. సో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు పెడితే 5కి ఈక్వల్. సో ప్రొఫెసర్స్ మాత్రమే, ప్రొఫెషన్లో ఉన్న ఆక్యుపేషన్లో ఉన్న వాళ్ళు మాత్రమే 5గురు కంటే ఎక్కువ ఉన్నారు. మిగతా వాళ్ళంతా సింగర్స్ అయినా ఎవరైనా ముగ్గురు ముగ్గురు, నలుగురు దానికంటే తక్కువే ఉన్నారు, 5 కంటే తక్కువే ఉన్నారు. సో హ్యావింగ్ అక్కడ హెల్ప్ అవుతుంది, రైట్? సో 1 మోర్ సెకండ్. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు సబ్మిషన్స్ అన్న టేబుల్ తీసుకొచ్చాను. ఈ సబ్మిషన్ టేబుల్ డేటా చూడండి ఎలా ఉందో. డేట్ ఫీల్డ్ ఉంది, డేట్లో సబ్మిషన్ ఐడి ఇస్తున్నాడు ప్రతిదీ, అండ్ హ్యాకర్ ఐడి. ఈ హ్యాకర్ 20703 అన్నది 2016లో 1st of మార్చ్లో ఒక స్కోర్ చేశాడు సంథింగ్. అంటే వాడు ఏమైనా క్రాక్ చేస్తే వాడికి స్కోర్ వస్తుంది అలా అనుకుందాం. సో ఇక్కడ 2nd of మార్చ్ను కూడా మళ్ళీ చేశాడు సంథింగ్. 3rd of మార్చ్ కూడా చేశాడు, 4th చేశాడు, 5th కూడా చేశాడు. వాడికి స్కోర్ అయితే రావట్లేదు. అండ్ వేరే వాళ్ళకి చూడండి, 36396కి 70 వచ్చింది, నెక్స్ట్ 70 వచ్చింది, మళ్ళీ 70 వస్తుంది వాడికి కదా. సో దీని బేసిస్ మీద మనం ఫస్ట్ యూస్ కేసు ఏం చెప్తామంటే, ఒక హ్యాకర్ బేసిస్ మీద వాడు ఎంత స్కోర్ చేయగలుగుతున్నాడు టోటల్గా. సో అప్పుడు ఏం వాడాలి? సమ్ కదా. దేని బేసిస్ మీద మనం గ్రూప్ బై చేయాలి? దేని బేసిస్ మీద మనం సమ్ చేయాలి? స్కోర్ మీద సమ్ చేయాలి. CORE ఫ్రమ్ సబ్మిషన్స్ గ్రూప్ బై మన హ్యాకర్ ఐడి కదా. ఫస్ట్లో మనకి అగ్రిగేట్ యూస్ చేయకుండా ఉన్న కాలం హ్యాకర్ ఐడి కదా. సో ఇది చూస్తే ఏమవుతుంది, ప్రతి హ్యాకర్కి టోటల్ స్కోర్ ఎంత మొత్తం అన్ని డేట్స్, టోటల్ డేటా బేస్డ్ మీద మొత్తం డేటా సెట్లో ఉన్న డేటా బేస్ మీద మనం ఇది చేస్తున్నాం. ఓకే, సో ఇది రన్ చేశాక మనం ఒకసారి వేర్ కూడా పెట్టి సో ఇది రన్ అవుతుంది. ఒకసారి రన్ అయ్యాక నేను మళ్ళీ ప్లే చేస్తాను. కింద చూస్తే మీకు అవుట్పుట్ రన్ అయింది. సో ప్రతి హ్యాకర్కి 79 అన్న హ్యాకర్ ఐడి ఉన్న హ్యాకర్కి 60 స్కోరు, 443 హ్యాకర్ ఐడి ఉన్న హ్యాకర్కి 155 స్కోరు, ఇట్లా స్కోర్స్ వచ్చినాయి. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని అడ్వాన్స్గా తీసుకెళ్దాం. ఎలా అంటే, మనం ఫస్ట్ వేర్ అప్లై చేసి, ఓకేనా, ఇప్పుడు డేటా అన్నది మనం సబ్మిషన్ డేట్ వైజ్గా ఫస్ట్ ట్రిమ్ చేసేద్దాం. మనకి మార్చ్లో ఉన్న డేటా వద్దు, ఫస్ట్ ఒకసారి డేటా ఎలా ఉందో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మ్యాక్సిమం డేట్ అంతా, మినిమం డేట్ అంతా చూసుకోవాలి. మనం చూసుకుని దాన్ని బట్టి ట్రిమ్ చేద్దాం డేట్ని. ఓకే, అంటే ఒక సెట్ ఆఫ్ డేట్లో ఉన్న డేటాని తీసుకుని అక్కడ గ్రూపింగ్ పెర్ఫామ్ చేద్దాం. అంటే ఫస్ట్ డేటా సెట్ని మనం రెడ్యూస్ చేసేస్తున్నాం. ఒక డేట్స్ నాకు మిగతాదంతా అనవసరం. ఒక ఈ నెల 30వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు మాత్రమే ఉన్న సబ్మిషన్స్లో మనం హ్యాకర్స్ ఎంతమంది ఎంత స్కోర్ చేశారు, ఒక్కొక్క హ్యాకర్ ఎంత స్కోర్ చేశాడు అన్నది తెలుసుకోవడానికి ఫస్ట్ మనం మినిమం మ్యాక్సిమం చూద్దాం. సో మినిమం వచ్చేసి 1st of మార్చ్, మ్యాక్సిమం వచ్చేసి 15th of మార్చ్ అని పెట్టాడు 2016లో. సో దీన్ని మనం ట్రిమ్ చేసుకుని జస్ట్ 10th తర్వాత అని మనం ఒకసారి పెట్టుకుందాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఫిల్టర్ అప్లై చేస్తున్నాను. ఇక్కడ రన్ చేసి చూస్తే ఫిల్టర్ ఇంకా మొత్తం డేటా అంతా ఆఫ్టర్ ద పర్టికులర్ టైం స్టాంప్ ఉంది. దాన్ని మీరు ఓకే మనది కరెక్ట్గానే పనిచేస్తుందా లేదా అంటే, ఫస్ట్ ఒక మినిమం సబ్మిషన్ డేట్ ఎంత ఉంది అని ఒకసారి చూసుకుంటే, నీకు 10th తర్వాతే ఉంది అని అంటే, ఇందాక ఫస్ట్ వచ్చింది కదా, ఇప్పుడు 10th తర్వాతే ఉంది అంటే ఈ ఫిల్టర్ పనిచేస్తుంది అన్నట్టుగా. సో ఫస్ట్ డేటా సెట్ని మనం ఫిల్టర్ చేసుకుంటున్నాం. తర్వాత వచ్చేసి అందరికి క్వెరీ అయితే ఎడిట్ చేసేస్తాను నేను. సో కింద అవుట్పుట్ తర్వాత చూద్దాం. ఓకే, అది ఎలాగ రన్ అవుతుంది కాబట్టి ఏది ఎడిట్ చేసిన ఏం కాదు. సో ఇక్కడ మనం రాయాల్సింది ఏంటి, ఫిల్టర్ చేశాక మన సమ్ ఆఫ్ స్కోర్ కమా హ్యాకర్ ఐడితోనే కదా గ్రూప్ బై చేసేది. సో ఇక్కడ నెక్స్ట్ గ్రూప్ బై రావాలి. గ్రూప్ బై హ్యాకర్ ఐడి హ్యావింగ్
హ్యావింగ్ ఇంకేమైనా వాడతా అంటే హ్యావింగ్ వాడచ్చు. ఫస్ట్ ఈ అవుట్పుట్ చూద్దాం. సో 11th వచ్చింది చూసారు, అంటే ఫిల్టర్ పనిచేస్తుంది. సో డేటా సెట్ అన్నది ట్రిమ్ అయిపోయింది. ఒక పర్టికులర్ ముందే డేటాని ఆ టేబుల్ నుంచి ట్రిమ్ చేసేసి, ఎలా ట్రిమ్ చేసావు, వేర్ కండిషన్ యూస్ చేసి ట్రిమ్ చేసావు. దానిపైన యూఆర్ యూజింగ్ గ్రూప్ బై అండ్ యూఆర్ యూజింగ్ హ్యావింగ్ కూడా యూజ్ చేయాలంటే యూజ్ చేయొచ్చు. సో ఇది హౌ యూ నీడ్ టు యూజ్ గ్రూప్ బై అలాంగ్ విత్ హ్యావింగ్ అని కానీ, అలాంగ్ విత్ వేర్ కండిషన్ అని కానీ. ఇంకా ఇక్కడ నువ్వు ఆర్డర్ బై వాడాలి అంటే ఆ గ్రూప్ బై హ్యాకర్ ఐడి తర్వాత స్పేస్ ఆర్డర్ స్పేస్ బై నీకు కావాల్సిన కాలం నేమ్ ఇస్తే అది కూడా అప్లై అయినట్టు. ఓకే, సో ఈ అవుట్పుట్ చూసి క్లోజ్ చేద్దాం, మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఒకసారి ప్లే చేస్తాను, అవుట్పుట్ వచ్చాక వచ్చింది అదిగోండి. సో డేటా అన్నది ఇందాక మీద అంటే ఫస్ట్ డేటా అన్నది తగ్గిపోయి ఒక పర్టికులర్ రేంజ్ డేటా 11 to 15th మాత్రమే ఉన్న డేటాతో ఇది గ్రూప్ బై వర్క్ అయిందనమాట. ఓకే, ముందు ఏమైంది, మొత్తం హోల్ డేటా ఫస్ట్ నుంచి 15th వరకు డేటా తీసుకుని దాని మీద గ్రూప్ బై, ఎవ్రీ హ్యాకర్ ఫస్ట్ నుంచి 15th లోపల ఎంత స్కోర్ చేశాడు, ఈచ్ హ్యాకర్ హౌ మచ్ స్కోర్. ఇది 10th నుంచి 15th వరకు ఈచ్ హ్యాకర్ ఎంత స్కోర్ చేశాడు అన్నది ఈ డేటా అనమాట. 70 అన్న 443 అన్న హ్యాకర్ 70 స్కోర్ చేశాడు, 5990 హ్యాకర్ 0 స్కోర్ చేశాడు. ఓకే, సో మీరు కూడా సేమ్ ఇదే టేబుల్ యూస్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది, ప్రాక్టీస్ చేసుకోండి.